హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ సాయి కుమార్. ఈ రోజు మంచి మంచి సినీ న్యూస్లు అయితే ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో మీ. మంచి మంచి న్యూస్లు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఈ రోజు మార్చి 30 ఉగాది. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పెద్ద మూవీ నుంచి మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ నుంచి అయితే మనకి గ్లిమ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోబోతుంది. నిన్నటి న్యూస్ లో అయితే నేను చెప్పాను, ఉగాదికి అయితే ఒక మంచి ట్రీట్ అయితే ఉండబోతుంది, గ్లిమ్స్ వస్తుందని నేను అనుకున్నాను, కానీ అది రాలేదు. అయితే ఇప్పుడు గ్లిమ్స్ కి సంబంధించిన పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. April 6th అయితే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రాబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. April 6th మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మాస్ బీస్ట్ గ్లిమ్స్ అయితే చూడబోతున్నాము. మీలో ఎంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వచ్చేస్తే, నెక్స్ట్ సంక్రాంతికి అదర కొడుతున్నాం అంటున్నా మన మెగాస్టార్ గారు ఇంకా అనిల్ రావుపూడి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతున్న సంగతి మనందరికి తెలిసిందే కదా. ఈ మూవీ అయితే ఈ రోజు పూజా సెరమనీని కంప్లీట్ చేసుకుంది. అనిల్ రావుపూడి గారు ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గా మెగా 157 అనే టైటిల్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఈ టైటిల్ తోనే వర్కింగ్ టైటిల్ గా పెట్టుకొని ఈ మూవీని అయితే షూటింగ్ చేయబోతున్నారు. ఈ రోజు పూజా సెరమనీ కంప్లీట్ అయింది. పూజా సెరమనీకి చాలా మంది అయితే వచ్చారు. అందులో మన వెంకటేష్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు అయితే ఉన్నారు. ఈ పూజా సెరమనీని మీరు కానీ మిస్ అయిన ఉంటే యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. పూజా సెరమనీ కంప్లీట్ చేసుకొని ఈ మూవీ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి అయితే మన ముందుకు వచ్చేయబోతున్నట్లు అనిల్ రావుపూడి గారు అయితే చెప్పారు. ఈ మూవీ అయితే ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్ గా ఉండబోతుందంట. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వచ్చేస్తే, మన సల్మాన్ ఖాన్ గారు ఇంకా రష్మిక మందాన గారు నటించినటువంటి సికిందర్ మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఉగాది సందర్భంగా మూవీకి నేనైతే వెళ్ళాను. అయితే మూవీ ఒక రొటీన్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఇంకా కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది. మూవీ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసరికి 2.5 out of 5. ఇంకా ఈ మూవీకి ఎంతమంది వెళ్ళారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే, స్పిరిట్ మూవీ గురించి అయితే సందీప్ రెడ్డి వంగా గారు మంచి లీక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. స్పిరిట్ మూవీకి ఆయన లొకేషన్ ట్రిక్కింగ్ లో అయితే ఉన్నారంట. ఇంకా ఈ మూవీని అయితే తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు, ప్రభాస్ గారు తొందరలోనే సెట్ లోకి రాబోతున్నట్టు. ఇంకా ఈ మూవీ అయితే మెక్సికోలో స్టార్ట్ అవుతుందంట. ఫస్ట్ షెడ్యూల్ అయితే మెక్సికోలో స్టార్ట్ చేస్తారంట ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్. ఇది సందీప్ రెడ్డి వంగా గారు చెప్పినప్పటి నుంచి నెట్ వైరల్ గా మారిపోయింది. ఇంకా ఇది సందీప్ రెడ్డి వంగా గారు చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీన్ని హల్చల్ చేసి పారేశారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ట్రీట్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ లో వచ్చేస్తే, మనం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు అయితే మాస్ బీట్ ని అయితే ఇచ్చారు. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెనకపోయి ఉంటే వినేసేయండి. ఈ రోజే రిలీజ్ అయింది. గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి అజిత్ గారు అయితే కుమ్మేశారు ఫ్రెండ్స్. ఇవాళకున్న న్యూస్లు అయితే ఇవి. రేపు మళ్ళీ సినీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.